ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే పాల్గొనబోతున్నారు. అలాగే ఈ నెల ఏదైతే 9, 10, 11వ తేదీలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటనకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఈరోజు అర్ధాంతరంగా సభా వేదికను కూడా మార్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గత సంవత్సరం జరిగినటువంటి ఏదైతే ఇక్కడ ఆర్ఆర్బిహెచ్ఆర్ ప్రాంగణం కాకుండా పక్కన ఉన్నటువంటి రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ సంబంధించిన ప్రాంగణంలో గత సంవత్సరం సంక్రాంతి సంబరాలు అయితే కూడా అక్కడంతా కూడా ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కూడా అక్కడ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. సభా ప్రాంగణం కొంచెం ఇరుకుగా ఉన్న నేపథ్యంలో లాస్ట్ ఇయర్ కొంచెం అధిక మంది భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అక్కడ పాల్గొనేందుకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే ప్రధానంగా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు హుటాహుటిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ప్రకారంగా ఒక రోజు మార్పు అనేది ప్రధానంగా చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆయన 9వ తేదీన పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకుంటారని కూడా చెప్పారు. మొదటగా 9 ఉదయం బయలుదేరి మంగళగిరి నుంచి ఆయన హెలికాప్టర్ ద్వారా ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్కి హెలిప్యాడ్కి అయితే చేరుకుంటారని కూడా పక్కన షెడ్యూల్ విడుదల చేశారు.